జై శ్రీరామ్ మిత్రులారా, మనం కొలిచే శ్రీకృష్ణుడు ఎప్పుడు చూసినా చేతిలో పిల్లన గ్రోవి ఉంటుంది. కానీ పిల్లన గ్రోవి కాకుండా వివిధ రకాల మంగళ వాయిద్యాలు ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియో చూసేయండి. సాధారణంగా మనం ఏ శ్రీకృష్ణుడు దేవాలయంలో చూసుకున్నా సరే, ఏ శ్రీకృష్ణుడు చిత్రపటం చూసినా సరే ఆయన చేతిలో వేణు వాయిద్యమే ఉంటుంది. కానీ వివిధ రకాల మంగళ వాయిద్యాలు వాయిస్తే ఎలా ఉంటుందో మనం ఎప్పుడు చూడలేదు. అండ్ ఈ దేవాలయంలో మీరు చూసుకున్నట్టయితే శ్రీకృష్ణుడు వివిధ రకాల మంగళ వాయిద్యాలు వాయిస్తే ఎలా ఉంటుందో చూడడానికి అద్భుతంగా శిల్పాలు చెక్కారు. శ్రీకృష్ణుడు వీణ వాయించడం కానివ్వండి, లేకపోతే మృదంగం వాయించడం కానివ్వండి, హార్మోనియం వాయించడం కానివ్వండి, ఈ దేవాలయంలో శిల్ప రూపంలో అద్భుతంగా చెక్కారు. ఇక్కడ శ్రీకృష్ణుడు భజన చేసి చిడతలు వాయించడం కానివ్వండి, లేకపోతే తబలా వాయించడం కానివ్వండి, వీణ వాయించడం కానివ్వండి, తుంబుర వాయించడం కానివ్వండి, వివిధ రకాల సంగీత వాయిద్యాలన్నీ పట్టుకుని నించిన మూర్తి మనం దర్శనం ఇస్తాయి ఈ దేవాలయంలో. ఈ చూస్తున్న మూర్తులు ఏ దేవాలయంలో తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఈ దేవాలయం వచ్చేసి ఇండోర్లో ఉన్న శ్రీ అన్నపూర్ణ మాతా మందిర్.